బీసీ రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రం పైన ఒత్తిడి పెంచే దిశగా ముందుకెళ్తుంది. ఢిల్లీలో ఇప్పుడు పూర్తి మంత్రంగా నడిపించబోతుంది. మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. ఏంటి మేడం, బీసీ రిజర్వేషన్ 42% కోసం అన్నది కేంద్రం ఎట్లా ప్రెజర్ ఎట్లా చేయబోతుంది? అంటే గతంలో కూడా మేము వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మేము ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒక ఆలోచనకు వచ్చారో, ఇక్కడ సమన్యాయం జరగట్లేదు, సోషల్ జస్టిస్ అనేది జరగట్లేదు, వచ్చిన ఫలాలన్నీ కూడా అందరికీ కూడా జనాభా ప్రాతిపదికన అందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన మన తెలంగాణలో డిక్లరేషన్ చేయడం జరిగింది. డిక్లరేషన్ చేసినాక మాకు ప్రభుత్వాలు ఎక్కడొస్తే అక్కడ మేము ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ మాటను మరి ఒక శాసనంలాగా తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణలో ఈరోజు బీసీ రిజర్వేషన్ 42 ఇస్తాం మేము అని చెప్పేసి తను ఒక క్యాబినెట్లో ఆమోదించడము, అదేవిధంగా అసెంబ్లీలో ఆమోదించి బిల్లు చేయడము, ఆ తర్వాత మనము సెంట్రల్ ఇక్కడికి కేంద్రానికి పంపించడము, ఆ బిల్లు ఈరోజు కేంద్రంలో మన ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్లో ఉండడము, అక్కడి వరకు మేము సాధించగలిగాం. ఇప్పుడు బాల్ అనేది బీజేపీ కోర్టులో ఉంది. బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. కానీ బీజేపీ మేము అసలు రిజర్వేషనే వద్దు అని రాజ్నాథ్ సింగ్ గారు గతంలోనే కోర్టుకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము చేసిన కార్యక్రమానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కోర్టు కూడా ఈరోజు ఒక డైరెక్షన్ ఇచ్చింది. సెప్టెంబర్ ఎండింగ్ లోపల మీరు రిజర్వేషన్లు తేల్చాలి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి అన్నప్పుడు ఇప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం బీజేపీ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఎస్ అంటారా, నో అంటారా అనేది వాళ్ళ ఇష్టం. దాన్ని బట్టి ఇంకా మా యొక్క బీసీల ఏదైతే మేము ఈ ధర్నాలు కానీ హక్కుల కోసం పోరాడుతున్నామో అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఈరోజు మాత్రం మేము కంపల్సరీ మీ దగ్గర ఉన్న బిల్లును ఆమోదించండి, మీకు ఇచ్చిన బిల్లును మీరు ఆమోదించి దాన్ని చట్టం చేయండి అనే దానికోసమని ఈరోజు మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పోరాటంలో కేంద్రాన్ని అంటే కేంద్రం దిగివచ్చే దిశగా ఎట్లా అంటే ప్రెజర్ బిల్డప్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఇప్పటికే ఆర్డినెన్స్ ఇచ్చారు, ఆర్డినెన్స్ రాజ్భవన్లో పెండింగ్లో ఉంది, బిల్లు వచ్చి 3 నెలలు అయిపోయింది, రాష్ట్రపతి భవన్లో పెండింగ్ ఉంది. ఎట్లా ఈ పోరాటం? ఏదైనా 1-2 నుంచి స్టెప్ స్టార్ట్ అవుతుందండి. మన మొదటి అడుగు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది మొదటి అడుగు. ఈ మొదటి అడుగు పడిన తర్వాత ఇప్పుడు మొత్తం దేశమంతటా కూడా మొన్న మేము ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇక్కడ రాహుల్ గాంధీ గారి ముందట, మల్లికార్జున ఖర్గే గారి ముందట ఇచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల ఎంపీలు కూడా అక్కడ వచ్చి ఉండడం జరిగింది. అది చూసిన తర్వాత అందరిలో ఒక రియాక్షన్ వచ్చింది. అవును, మనం ఎందుకు సాధించుకోకూడదు, ఈ అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి, ఈ అవకాశాన్ని మనం ఇలాగే కంటిన్యూ చేయాలి. ఎందుకనంటే తెలంగాణ కూడా మనం ఒక చిన్న పోరాటం నుంచి స్టార్ట్ అయ్యి మనం సాధించే వరకు కూడా వెళ్ళాము. సోనియా గాంధీ గారు మన బాధను అర్థం చేసుకొని